దర్శన్, ఏంటి నాన్న ఆ మాటలు? కాపురం అన్నాక ఒకరిపై ఒకరికి ఇటువంటి అపోహలు, అనుమానాలు చాలా సహజం నాన్న. పరిస్థితుల ప్రభావం మూలంగా మీ మధ్య ఇలా జరిగింది. అంత మాత్రం చేత నువ్వేదో తప్పు చేసినట్టు కాదు నాన్నా. ఒకవేళ తప్పు చేసే మనస్తత్వం నీదే అయ్యుంటే శరణ్య లాంటి మంచి అమ్మాయిని నేను నీ జీవితంలోకి ఎందుకు తీసుకొస్తాను నాన్నా? నీ మనసు ఎంత గొప్పదో నాకు తెలుసు. ఆ మనసుకి తగిన కోడలి కోసమే నాన్నా నేను వెతికాను. ఆ వెతుకులాటలో దొరికిన ఆ అపురూపమైన వజ్రం నాన్నా శరణ్య. కాని తనని గుర్తించడానికే నీకు ఇంత సమయం పట్టింది, అంతేనాన్నా? దర్శన్, ఎలాగైతే ఏ నాన్నా, అప్పుడు అపార్థం చేసుకున్నావు, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నావు. గడిచిపోయిన జీవితం కాదు నాన్నా, ప్రస్తుతం భవిష్యత్తుకు అది పునాది కావాలి. అప్పుడే కాపురం కలకాలం సంతోషంగా ఉంటుంది. దర్శన్, శరణ్యకి ఇప్పటికైనా వెళ్ళి క్షమాపణ చెప్పు. చెప్తాను, కానీ ఇప్పుడు కాదమ్మా. నేనే నిదానంగా చెప్తాను. నీతో నేను మాట్లాడింది ఏది తనతో చెప్పొద్దు. సరే నాన్నా, ఆలస్యం చెయ్యకు. సంతోషంగా ఉంది నాన్న, చాలా సంతోషంగా ఉంది. శరణ్య గురించి నీలో ఉన్న అపార్థం తొలగిపోయింది. మీరిద్దరూ తిరిగి ఒకటి కాబోతున్నారు. ఇంతకన్నా నాకింకేం కావాలి?